నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు పట్టుపట్టి పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని అంత గట్టిగా అనుకోకపోతే ఈరోజు పోలవరమే లేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయాంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును రూపొందించి పోలవరం ప్రాజెక్టు 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్, లక్షల ఎకరాలకు మళ్ళీ స్థిరీకరణ కలిగించేట్టుగా 960 మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టుతో సహా ఉత్తరాంధ్రకు లక్షల మందికి నీళ్లు, ఇలాంటివి ఎన్నో ఆశయాలతో రూపొందించింది పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు నిజంగానే అటకెక్కింది. రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగానే ఈ ప్రాజెక్టులో 33% పనులు పూర్తి చేశారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. రైట్ బ్యాంక్, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వర్క్స్ రాజశేఖర్ రెడ్డి గారే చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అంత చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టు మీద ఎవరూ పనిచేయలేదు.